న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలో జనసేన పార్టీ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మనస్ఫూర్తిగా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు మనం చెప్పే కృతజ్ఞత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. రాజకీయాల్లో మార్పు మొదలైందని, ఈ ప్రక్రియను కొనసాగిద్దామని పవన్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే మార్పుని ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మనస్ఫూర్తిగా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు మనం చెప్పే కృతజ్ఞత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమైనట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశ పూర్తి సారాంశం ఏంటి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి జనసేన పార్టీ తరఫున యువ అభ్యర్థులు, జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులు కంటెస్ట్ చేసినటువంటి యువకులతోటి ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఈ భేటీకి సంబంధించి మనం 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చాము. గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. ప్రజలు మనస్ఫూర్తిగా మనల్ని ఆదరించారు. గెలిచినా ఓడినా ప్రజల సమస్యల పరిష్కారాలకే తాము ముందుండాలి. ప్రజలకు భరోసా ఇవ్వాలి. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యంగా ముందుకు సాగాలి. ప్రజా సమస్యలపైన పోరాటం చేసి రాజకీయాల్లో మార్పు మొదలైంది. ఈ ప్రక్రియను కొనసాగిద్దామనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నా కాకుండా వారికి ఒక భరోసా ఇచ్చే విధంగా, అంటే మొదటిసారి ఎన్నికల్లో పోటీ, అంటే జనసేన పార్టీ తరఫున అభ్యర్థులుగా వినబడిన వారిలో ఈ 15 నుంచి 18 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఉన్నత చదువులు చదువుకొని కేవలం రాజకీయాల్లో మార్పు కోసం రాజకీయాల్లో మొదటిసారి పోటీ పడటం జరిగింది. మొదటిసారి పోటీ పడిన వీరందరికీ కూడా రాజకీయాలు కొత్త అయినా కానీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, అదేవిధంగా ఓటర్లకు సంబంధించినటువంటి ఇది వాళ్ళలోకి ఎలా వెళ్ళగలిగామనే దాని మీద కూడా వారితో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. దీనితో పాటు చూసుకుంటే కనుక ప్రజల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలు ఏ విధంగా తమను భయపడటానికి పనిచేస్తాయి ఏంటనే దాని మీద కూడా ప్రతి ఒక్కరితోనూ క్షుణ్ణంగా మాట్లాడటం కూడా జరిగింది. అంటే చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలో సుమారు 20 మంది వరకు యువ అభ్యర్థులు, అంటే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఎన్నికల్లో రాజకీయాల్లో మార్పు తీసుకురావడం కోసం వచ్చినటువంటి కొంతమంది యువ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. భేటీలో వారికి సంబంధించినటువంటి ఎన్నికలకు ఎదురైనటువంటి విధి విధానాలను, అదేవిధంగా అవి కాకుండా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పోల్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో ఎలా నడుస్తుందనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారితో మాట్లాడటమే కాకుండా గెలిచినా ఓడిపోయినా కానీ ఎన్నికలకు సంబంధించిన వాటిని రాజకీయంలో మార్పు మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరు దానికి సిద్ధం పడాలని వారికి పిలుపునివ్వడం కాకుండా వారికి తోడ్పాటు ఉంటాను. జనసేన పార్టీ 25 సంవత్సరాల భవిష్యత్తును తీసుకొచ్చుకొని వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు దానికి ముందుకు వెళ్ళడానికి కూడా సూచించడం జరిగింది. అంటే ఎన్నికలలో కొత్తగా పోటీ పడినటువంటి అభ్యర్థులకు సంబంధించి కొంత వైద్య విరోధాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో ఉంచుకొని వారికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వటము, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళాలని సూచించడం కోసం మొదటిసారి పవన్ కళ్యాణ్ వారితో భేటీ కావడం జరిగింది. ఆ భేటీ వారితో సుమారు 2 గంటల పాటు వారి వివరాలను, అదేవిధంగా ఆ నియోజకవర్గాల పరిస్థితుల్లో అక్కడ ఓటింగ్ చట్టాన్ని కూడా తెలుసుకోవడమే కాకుండా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఒకసారి భేటీ అవుదామని చెప్పే విధంగా కూడా చదవడమే కాకుండా స్థానిక ఎన్నికలు కూడా ప్రతి ఒక్కరు ముందుండి ప్రజా సమస్యలపై పోరాడాలని కూడా వారు సూచించడం జరిగింది. ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సోర చంద్రశేఖర్ కూడా ఈ 20 నేతలతో భేటీ అయిన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.